శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తశరణం మమ. శ్రీ అక్కలకోట మహారాజు చరిత్ర 7వ అధ్యాయము. ఈనాడు అక్కలకోటగా పేరు పొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానము. జీవుల హృదయగతమైన సాక్షి చైతన్యము, స్వామి సమర్థుల వంటి పూర్ణ దత్తావతారము, శుద్ధ జ్ఞానమూర్తికి నిలయమవడంతో ఆ పేరు సార్థకమయ్యింది. ఆ పట్టణం ప్రజ్ఞాపురమైతే ఆ పురనివాసి అయిన స్వామి ప్రజ్ఞాస్వరూపము. అక్కల్కోట అన్న పేరులో అక్కల్ అన్నది పర్షియన్ పదము. దాని అర్థం కూడా ప్రజ్ఞ. ప్రజ్ఞకు చిహ్నమనే అర్థం. ఏ మత సంప్రదాయానికి చెందిన పరమ సాధకులైనా చివరకు చేరుకునే పరమధ్యేయమే హృదయమనే ప్రజ్ఞాపురం, ఆంతరంగికమైన అక్కలకోట. అటువంటి అక్కల్కోటలో సాక్షాత్తు దత్తస్వరూపమైన మన అక్కలకోట స్వామి సమర్థులు విచ్చేయడంతో అది ఎందరో ముముక్షువులకు పరమగమ్యమైనది. అక్కడికి చేరవలసిన రీతిన చేరగల అధికారులకు లభించనిదేమున్నది? శ్రీ స్వామి అక్కలకోటలో నివసించనారంభించిన రోజు నుండి కొన్ని సంవత్సరాల పాటు చోళప్ప ఇల్లు ఎందరో భక్తులు తండోపతండాలుగా తీర్థప్రజగా స్వామి దర్శనానికి వచ్చేవారికి కేంద్రమైంది. అందులో గురువారం మరీ పరమ పవిత్రమైంది. కారణం, శ్రీ దత్తస్వామికి పరమపావనమైన ఆ రోజున 6 అడుగుల ఆజానుబాహువుకు ప్రత్యేక పూజ జరిగేది. ప్రతిరోజు అలాగే తెల్లవారుజామున 4 గంటలకు క్లుప్తంగా పూజ చేసి హారతిచ్చేవారు. అప్పుడు ఆయనకు నివేదించిన దద్దోజనము, నిమ్మకాయ పచ్చడి, బేసన్ లడ్డూలు అందరికీ పంచేవారు. ఆయన భక్తులెందరో శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారు. ఆ సమయంలో ఆయనను ఒక చెక్క పీట మీద కూర్చోబెట్టి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు గల నూనెలు పూసి నిత్యము నలుగు పెట్టేవారు. భక్తుల హృదయాలలోని శుభవాసనలకు సంకేతమా అన్నట్లు పన్నీరు మొదలైనవి కలిపిన వేడి నీటితో తలంటు పోసేవారు. విషయ వాంఛల స్పర్శయే లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన తపోస్థానాలెన్నింటిలోనూ దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తప్తమైన మేలిమి బంగారంలా మెరిసే ఆయన దివ్య రూపాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేవారు. అప్పుడు ఆయన మెడలో పుష్పమాలలు వేసేవారు. యోగీశ్వరులందరి చేత ధ్యేయమూర్తిగా కనుబొమల నడుమ ధ్యానించబడే ఆయన ముఖాన కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు. అయితే ఆ సద్గురుమూర్తి మెడలోని రుద్రాక్షలు, స్ఫటికమాలలు మాత్రం ఎవరూ వేసేవి తిరిగి తీసేవి కావు. అవి వాటి స్థానం నుండి తొలగక వారి కంఠాన్ని ఆలింగనం చేసుకునే ఉండేవి. ఆయనకు సకల ఉపచారాలు చేశాక ఆసేతు హిమాచల పర్యంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థక్షేత్రాలను పావనం చేసి ఎందరెందరో భక్తాగ్రేసరులను వెతుక్కుంటూ వెళ్ళి వారిని ఉద్ధరించిన ఆ స్వామివారి పాద పద్మాలను పూజించి హారతిచ్చేవారు. అంతసేపు ఆ సద్గురుమూర్తి ఆదర్శప్రాయుడైన ఆచార్యుడుగా పరమ భక్తునిలా భగవన్నామమును ఉచ్చరిస్తూనే ఉండేవారు. భక్తులు చేసే పూజలను కూడా ఆయన నిర్లిప్తులై ఉపేక్షించేవారు మాత్రమే. అసూయాపరులైన లోకులు చేసే నిందల వలె వారి దృష్టి అంతా ఆయన ఉచ్చారణతో పరమ శక్తివంతమవుతున్న నామాన్ని తమనే పావనం చేయగల దాని వలె జపించడంలోనే నిమగ్నమయ్యేది. పూజ అయ్యాక భక్తులు వచ్చి నమస్కరించుకునేవారు. అప్పుడు వారందరి రూపాలలోని తమ నిజస్వరూపమైన పరమాత్మకు నివేదనలు ఇస్తున్నారో అన్నంత ఆదరంగా ఖర్జూరాలు, కలకండ, మిఠాయిలు వారికి ప్రసాదమిచ్చేవారు. చిన్నపిల్లలకు మరింత పెట్టేవారు. పేదలకు భోజనము, ధనము దానం చేసేవారు. దీపావళి మొదలైన పండుగలప్పుడు భక్తులకు కూడా ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. ఎప్పుడు ఏ విత్తనం వృక్షమైనా ఆ విత్తనంలోనూ అది మొలవడంలోనూ ఆ వృక్ష రూపంలో అంతకుముందు వరకు భూమిపై మొలసిన ఆ వృక్షజాతి యొక్క చరిత్ర అంతా సమన్వయమై సమైక్యమై చర్వణమవుతుంది. అలానే మన దేశ చరిత్రలో ఆలనాటి వేద ఋషుల నుండి స్వామి సమర్థులు ప్రకటమయ్యే వరకు కూడా వెలసిల్లిన ఆధ్యాత్మ సంప్రదాయాలన్నీ వారి రూపంలో తిరిగి సమన్వయమయ్యాయని తెలపడానికి కాబోలు సర్వమతస్థులను వారి మత ధర్మాలను ఆదరించేవారు స్వామి సమర్థులు. ఈద్, మొహర్రం, రంజాన్ వంటి ముస్లిం పండుగల రోజులలో ఎందరో ఫకీర్లను ఆహ్వానించి వారికి కానుకలు, బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు. అలానే క్రైస్తవులను, పార్సీ మతస్థులను కూడా ఆదరించేవారు. నిజానికి ఈ యుగంలో ప్రకటమైన దత్త అవతారాలందరిలో
ఈ సంప్రదాయం కాలగతిలో వృద్ధి చెందుతూ వచ్చింది. మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహంతో ఒక సేవకుడు మరుజన్మలో యవనుడై బీదర్ సుల్తాన్గా జన్మించినప్పుడు రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అతడిని అతని ప్రజలను అనుగ్రహించారు. మూడవ అవతారమైన మాణిక్య ప్రభువులు యవన భాషలైన పర్షియన్, అరబ్బీ, ఉర్దూ భాష తెలిసిన ముస్లిం పండితులతో ఆ సంప్రదాయం గురించి చర్చించేవారు. అచ్చటి ముస్లింల విందుకు కూడా వెళ్ళారు. ఆయన ఆశీస్సులతో మాణిక్య నగర్ వద్ద ఒక ఖిల్లా కట్టుకున్నారు. ఆ సంప్రదాయాన్నే స్వామి సమర్థులు కూడా కొనసాగించారు. వారి తర్వాత ఆ కార్యమే వారి మరొక రూపము 5వ దత్తావతారము అయిన శ్రీ షిరిడి సాయిబాబా ఎంత సంపూర్ణంగా సర్వమత సామరస్యాన్ని పాటించి చూపారో వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. తమను దర్శించవచ్చిన భక్తులలో సమర్థులు హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలలో క్లుప్తంగా సమాధానమిచ్చేవారు. ఆయన ఎక్కువగా మాటలతో కాక భంగిమలతో సమాధానమిచ్చేవారు. ఆయన పలికిన మాటలు 4 మహాగంభీరము, నిగూఢము అయిన తత్వార్థం కలిగియుండి వ్యావహారిక భావాన్ని ప్రకటించేవి. ఒక్క చోళప్ప ఇళ్ళు మాత్రమే కాదు, యథేచ్ఛగా వాయువులా ఎక్కడంటే అక్కడ సంచరిస్తూ ఉండే స్వామి సంచారం వలన ఆ పట్టణమంతా పావనమయ్యింది. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనమంతా ప్రవాహంలాగా అటు చేరేవారు. వారిలో పామరులు, సాధకులే కాదు, మహారాజులు, కళాకారులు కూడా ఉండేవారు. ఉదాహరణకు గ్వాలియర్ రాజైన జియాజీరావు సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చాడు. అతనితో కూడా ప్రఖ్యాత కీర్తనకారుడు గోవింద బువా నాసిక్కర్ వచ్చాడు. ఆ రోజులలో అక్కలకోట రాజు చేసిన ప్రార్థనను మన్నించి కొంతకాలం అతని రాజభవనంలో స్వామి విడిది చేశారు. ఇతరులు ఎవరికీ ఆ భవనంలో ప్రవేశించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ తమ దర్శనానికై గ్వాలియర్ రాజు వచ్చాడని తెలుసుకున్న అక్కలకోట స్వామి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి రాజభవనం విడిచి ఆ పట్టణ పొలిమేరకు వచ్చి అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. ఈ సంగతి తెలిసి గ్వాలియర్ రాజు త్వరగా అక్కడకు చేరి స్వామి ఒక శ్రీఫలము అనగా కొబ్బరికాయ, పువ్వులు సమర్పించి నమస్కరించాడు. స్వామి చిరునవ్వుతోనూ కృపా దృష్టితోనూ అతనిని ఆశీర్వదించారు. ఆ రాజు ఆ మహారాజును కొన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. స్వామి సమాధానమిచ్చి అతని సందేహాలన్నీ నివృత్తి చేశారు. మరుక్షణమే ప్రగాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ఆ రాజు కన్నులు మూసుకుని కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లో గోవింద బువ మహామధురంగా కీర్తనలు పాడి అక్కడ స్వామి సన్నిధిలో గుమిగూడిన జనులందరినీ ఉర్రూతలూగించాడు. అది ముగియగానే స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు, బేసిన్ లడ్డూలు తెప్పించి వాటిని ప్రసాదంగా ఇచ్చి పంపారు. అలాగే ఇండోర్ రాజైన తుగోజీ హోల్కర్ అతని కుమారుడు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నాల్కర్ అనే భక్తుని ప్రాంగణంలో ఉన్న ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. రాజు అతనికి ప్రణమిల్లి, ప్రభు, నేను ఇది వరకు రాజ్య సంచారం చేస్తూ మౌంట్ ఆబూ క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ మిమ్ములను ప్రథమంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ 2 దర్శనాలు నా జీవితమంతటికీ మకుటాయమానమైన భాగ్యాలు అన్నాడు. అచ్చటి భక్తులందరూ విస్తుపోయారు. వారికి తెలిసి అక్కలకోట చేరాక స్వామి ఎన్నడూ భౌతికంగా ఆ క్షేత్రానికి వెళ్ళనేలేదు. భక్తుడు ఎక్కడుంటే అక్కడ స్వామి ఉంటారు అని తెలుసుకున్నారు. ఇలా మహారాజులే కాక స్వామి దర్శనానికి మహాధనికులు కూడా ఎందరో వచ్చేవారు. ఎంతవారైతే మాత్రం కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఒకరోజు వించూర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించాడు. అతనికొక వికృతమైన చర్మవ్యాధి ప్రారంభమైంది. తొడ మీద వికారమైన తెల్లమచ్చలు కనిపించి విస్తరించసాగాయి. ఈ విషయం సమర్థులకు విన్నవించి దాన్ని తొలగించమని కోరాడు. స్వామి నవ్వి, నీ వేలికున్న వజ్రపు టుంగరం తీసి నాకు ఇచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. అతడు కొద్దిసేపు నిశ్చేష్టుడై మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తర్వాత మనసు కుదురుంచుకుని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. ఆయన దాన్ని తీసుకుని కొంతసేపు అటు ఇటు తిప్పి చూశారు. దానిని ఆశీర్వదించి తిరిగి తనకే ఇస్తారని అతడు తలచాడు. వెంటనే ఆయన దానిని చోళప్పకిచ్చారు. దాని రూపంలో వజ్రం వలె భ్రాంతులను ఛేదింపగల వివేకాన్ని కూడా ఇచ్చారో ఏమో. అతడు వెంటనే దాన్ని అమ్మివేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. అనాయాచితంగా భగవంతుడిచ్చినది భగవంతునికే సమర్పించడం ఉత్తమం అన్నదే అతని భావం.
వించూర్కర్ మాత్రం తన వజ్రపుటుంగరం పోయింది కానీ తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నాడు. సరిగ్గా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది. అవి మన దేశ చరిత్రలోనే ప్రఖ్యాతమైన సిపాయి తిరుగుబాటు ముగిసిన రోజులు. నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన ఆ తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణచివేసింది. అంతేకాదు ఆ తిరుగుబాటులో ప్రచ్ఛన్నంగా కానీ లేక బాహాటంగా కానీ పాల్గొన్న లేక మన దేశ సైనికులకు సహకరించిన వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధించనారంభించింది. అట్టి దౌష్ట్యానికి గురి అయిన వారిలో జమాకిండికి రాజైన అప్పాసాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతన్ని రాజ్యభ్రష్టుణ్ణి చేసి ఆ రాజ్యాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడమేగాక అతనిని వెంగుర్లా అనే చోట ఖైదీగా ఉంచారు. అతనికి ఆప్తుడైన హిరాలీకర్ ప్రభుత్వోద్యోగి, సమర్థుల భక్తుడు. అతడు వెంటనే స్వామి సన్నిధికి చేరి వెనుకటి తన యజమాని అయిన అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతనికి రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తదేకంగా జమాకిండి దిక్కుగా చూసి ఆ దిక్కు నుండి ఎవరినో పిలుస్తున్నట్టు భంగిమ చేసి ముమ్మారు నీవు బయటికి రా అని హుంకరించారు. చిత్రమేమిటంటే మరుసటి రోజే ఆంగ్లేయులు అప్పాసాహెబ్ను చెరసాల నుంచి విడిపించి తిరిగి అతనికి జమాకిండి సింహాసనంపై ప్రతిష్ఠించారు. ప్రఖ్యాత కీర్తనాకారుడైన ఠాకూర్ దాస్ గొప్ప దత్తభక్తుడు. అతడు తరచూ గాణగాపూర్, నరసోబివాడ మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఒకప్పుడు ఇతని శరీరం మీద తెల్లటి మచ్చలు కనిపించి కొద్ది రోజుల్లోనే శరీరమంతా వ్యాపించి అతడి రూపం ఎంతో వికృతంగా తయారైంది. ఆ కారణంగా అతడు నలుగురి ఎదుటకు రావడానికి ఎంతో సిగ్గుపడేవాడు. ఒకప్పుడు ఇతడు గాణగాపూర్ దర్శించి అక్కడి దత్తపాదుకలను పూజించి భక్తి పారవస్యంతో కీర్తన చేశాడు. ఆ మరుసటి రోజే బయలుదేరి కాశీకి వెళ్ళాలని అతని సంకల్పం. కానీ నాటి రాత్రి అతని స్వప్నంలో ఎవరో దర్శనమిచ్చి అక్కలకోటకు వెళ్ళి స్వామిని దర్శించమని ఆదేశించారు. ఆ ప్రకారమే అతడు కాలి నడకన అక్కలకోట చేరి స్వామిని గురించి విచారించాడు. అతని ఆశ్చర్యానికి మేరలేదు. ఒక వేశ్య ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఠాకూర్ దాస్ అక్కడికి చేరి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతనికేసి ప్రేమగా చూసి, నా కోసం కస్తూరి తెచ్చావు కదా, అది సమర్పించలేదేమి, అది ఇవ్వు అని చేయి చాపారు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. గాణగాపురంలోని దత్తపాదుకలకు పూయడానికి అతను తెచ్చిన కస్తూరి అది అక్కడ ఇవ్వడం మరచిపోయాడు. వెంటనే తన సంచి నుండి తీసి దానిని స్వామికి సమర్పించాడు. స్వామి వెంటనే దాన్ని అందుకుని అంత ఖరీదైన ఆ సుగంధ ద్రవ్యాన్ని అక్కడున్న పిల్లలందరికీ పూశారు. గాణగాపురంలో దత్తస్వామియే శ్రీస్వామి సమర్థులని అతడు గుర్తించి పరవశించిపోయాడు. అసలైన దత్తమూర్తికి ఎదుటనున్న పసిపిల్లలందరూ తమ రూపాలే. మరుసటి రోజు అతడు నమస్కరించినప్పుడు స్వామి అతని వైపుకొక కాలిన కట్టెపుల్ల విసిరారు. అతడు దాన్ని ప్రసాదంగా గ్రహించి పొడి చేసి గాణగాపురం నుంచి తాను తెచ్చుకున్న విభూతిలో కలిపి తన దేహానికి పూసుకున్నాడు. కొద్ది రోజులలో అతని చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఠాకూర్ దాస్కి ఒక కూతురు మాత్రమే ఉండేది. అతని భార్య రాధాబాయి తమకొక మగబిడ్డ కలగాలని తలచి స్వామిని దర్శించింది. ఆమె నమస్కరించగానే తమ తలపైనున్న బంగారు జరీ టోపీ తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు స్వామి. సంవత్సరంలోగా ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. తర్వాత అతడు స్వామికి గొప్ప భక్తుడయ్యాడు. మరొకప్పుడు తమ పాదుకలు ఠాకూర్ దాస్కిచ్చి వీటిని కొంతకాలం పూజించుకుని తర్వాత శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు, అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేయడానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. ఆ ప్రకారమే కృష్ణాబువ ఉరఫ్ ఠాకూర్ దాస్ బొంబాయిలోని ఠాకూర్ ద్వార్ వద్ద రఘునాథ మందిరంలో కుడివైపు ఆ పాదుకలు ప్రతిష్ఠించి అక్కడ స్వామివారి పటము నుంచి నిత్య పూజలకు ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఎందరో భక్తులు అక్కడ స్వామిని సేవించి వారి సన్నిధిని అనుభవిస్తారు. శంకర్రావు రాజే అనువాడు నిజాం రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షలు ఆదాయం గల గొప్ప జాగీర్దార్. అయితేనేమి అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. దానికి తోడు అతను ఒక బ్రహ్మరాక్షసి వల్ల ఆవహింపబడి పీడింపబడసాగాడు. ఎన్ని మంత్రతంత్రాలు వైద్యము చేయించినా ఫలితం కనిపించలేదు. నానాటికి కృషిస్తున్న అతన్ని గాణగాపూర్ దర్శించమని మిత్రులు చెప్పారు. అతడు ఆ క్షేత్రం దర్శించి భారీ ఎత్తున దాన ధర్మాలు అన్న సంతర్పణలు చేసి
నిత్యము శ్రద్ధగా దత్తపాదుకలను పూజించసాగాడు. ఒకనాటి రాత్రి దత్తస్వామి కలలో కనిపించి అక్కలకోటలోని స్వామి సమర్థులను ఆశ్రయించమని ఆదేశించాడు. అతడంతకుముందు స్వామి గురించి విన్నాడు కానీ వారి పట్ల కించిత్ కూడా అతనికి విశ్వాసం కుదరలేదు. అతని దృష్టిలో స్వామి కూడా భౌతిక దేహంతో జన్మించిన తన సాటి మానవుడే. అందువల్ల అతడు గాణగాపురం విడిచి అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. కానీ మరొక రోజు కూడా స్వప్నంలో దత్తస్వామి తిరిగి అలానే ఆదేశించారు. మరుసటి రోజే అతడు అక్కలకోట చేరాడు. అప్పుడు స్వామి కార్నల్కర్ ఇంట ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి స్వామి సేవకురాలైన సుందరాబాయితో తన బాధలు చెప్పుకున్నాడు. అప్పటికే పేరాశ ఆమె తలకెక్కింది. స్వామి అనుగ్రహం అతను లభించేలా చేయడానికి ఆమె 2000 రూపాయలు కోరింది. శ్రీమంతుడైన అతడు తన బాధలు తొలగితే 10,000 రూపాయలైనా ఇస్తానన్నాడు. ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతూ ఉండగానే స్వామి చివాలున లేచి షేఖ్మూర్ సాహెబ్ దర్గా దగ్గరికి వెళ్ళి దానిపై పడుకున్నాడు. శంకర్రావు రాజేను మరణం నుండి తాను కాపాడగలమని స్వామి సూచిస్తున్నారని అచ్చడికి ఫకీరు ఆ వింత చర్యను గురించి వ్యాఖ్యానించి చెప్పారు. 6 మాసాలలో అతని బాధలన్నీ మటుమాయమయ్యాయి. అతడు మరలా స్వామిని దర్శించినప్పుడు ఆయన, నీవు సుందరాబాయికి ఏమీ ఇవ్వనక్కరలేదు, నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా, ఈ పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నారు. నేటికి అతడు నిర్మించిన రాజే రాయన్ అను మఠం అక్కల్కోట పొలిమేరలో చూడవచ్చు. అబాజీ బువా రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనాకారుడు. అతడు స్వామి దర్శనానికి వచ్చాడే కానీ అతని పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారు అన్న విశ్వాసంతో ఉన్నాడు. అందుకే కాబోలు మొదటి రోజంతా స్వామి అతన్ని పట్టించుకోలేదు, అతనికి దర్శనం కూడా ఇవ్వలేదు. స్వామి మహనీయులే అయితే నా అంత పండితుడికి భక్తునికి దర్శనం ఎందుకు ఇయ్యలేదు అనుకున్నాడు. అయినా వారి దర్శనము గౌరవము లభించనిదే తిరిగి పోవద్దని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతడు దర్శనానికి వెళ్ళేసరికి స్వామి వెళ్ళి అక్కడ ఒక పెంట కుప్ప మీద కూర్చున్నారు. ఆచారవంతుడైన అబ్బాజీ ఆ పాత గుడ్డపేలికలు, చెత్త, ఎముక ముక్కలు ఉన్న చోట అడుగు పెట్టడానికి మొదట వెనుకాడినా ఆయన తనను పరీక్షిస్తున్నారని తలచి సమీపించి నమస్కరించాడు. స్వామి అతని కేసైనా చూడకుండా ఒక సేవకుణ్ణి 2 కూజాలు నిండుగా నీరు తెమ్మని ఆదేశించాడు. అతడు వెంటనే తెచ్చాడు. స్వామి వాటికేసి అబ్బాజీకేసి పరీక్షగా చూసి, ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏవైనా పోసేది ఎలా అని ప్రశ్నించి ఆ కూజాలలోని నీరంతా పారబోసి, ఇలా ఉంటే ఇప్పుడేమైనా పొయ్యొచ్చు అన్నారు. విద్య మొదలైన కారణాలుగా గర్వంతో కేవల పఠన వేదంతో మనసు నింపుకోవడం గురుకృపకు ఆటంకమే కాగలదు అని వారి హెచ్చరిక. అయినా అబ్బాజీ బుద్ధిపూర్వకంగా ఈ భావాన్ని త్రోసిపుచ్చాడు. మరుక్షణమే స్వామి అతనికేసి కఠినంగా చూసి, ఎంత పవిత్ర గ్రంథాలను వీపుపై మోసినా గాడిదకు వచ్చేదేమున్నది అన్నారు. అంతటితో అతనికి అహం విరిగి పాదాక్రాంతుడయ్యాడు. 15 రోజులు వారి సన్నిధిలో గడిపి తరువాత తిరిగి వెళ్ళడానికి స్వామిని సెలవు కోరాడు అబ్బాజీ. స్వామి అతనికి తన పాదుకలిచ్చి అనుగ్రహించారు. ఒకరోజు దేశ్ముఖ్ వాడాలో స్వామి సేవకులు మరియు భక్తులు కూర్చొని ఉండగా అక్కడికి సయ్యద్ మొహమ్మద్ అనే ముస్లిం వచ్చారు. అతడు అన్యమతస్థుడు అన్న భావంతో అక్కడి భక్తులు కొంచెం కలత చెందారు. అతడు ఒక భక్తుని వద్ద స్వామి ఎక్కడా అని విచారిస్తూ ఉండగా, స్వామి ఇక్కడ చూడు, మేమే స్వామి సమర్థులమని గట్టిగా చెప్పారు. అతడు ఆ మాట వింటూనే ఆయన్ని చూస్తూనే గజగజా వణికిపోయాడు. అతని కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అతని శరీరమంతా తీవ్రంగా కంపించింది. 1-2 నిమిషాలలో అతడు పరవశించి కన్నులు మూసుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి అతనికి బాహ్య స్మృతి కలగ్గానే అతడు మోకాళ్ళ మీద కూర్చుంటూ, స్వామి నీవు సాక్షాత్తు హజరత్ అలీయే. ఇంతవరకు నేనెందరో సాధువులను పకీర్లను చూశాను కానీ ఇట్టి దర్శనం నాకెన్నడూ కలగలేదు. నేను మిమ్మల్ని ఎలా సేవించాలో ఆదేశించండి అన్నాడు. స్వామి తదేకంగా అతనికేసి చూసి, నీవు హైదరాబాదు వెళ్ళి అక్కడ నీ ధ్యాన సాధన కొనసాగించు, మేమంతా అక్కడ ఇక్కడ ఎల్లెడలా ఉన్నాము అన్నారు. అతడు అలాగే చేశాడు. అక్కలకోటకు 20 మైళ్ళ దూరంలో ఉన్న లోహర్ గావ్ అనే గ్రామం నుండి బాపు కులకర్ణి అనే అతడు వచ్చాడు. అతడు కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లు పెట్టడం వల్ల అతడు నీరు మరియు ఆహారం కూడా తీసుకోలేకున్నాడు. అతని కంఠానికి క్యాన్సర్ వ్యాధిట.
అతడు గాణగాపురం వెళ్ళి అక్కడ గురుచరిత్ర నిత్యపారాయణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తూ ఉన్నాడు. కొద్ది కాలానికి అతడికి కవితాశక్తి వచ్చింది. సంతతధారగా అతని కలం వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. అయితే ప్రతి అభంగముకు 4వ పాదం స్ఫురించక అన్నీ అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. అతనికి ఒక రాత్రి అక్కలకోట వెళ్ళమని ఆదేశమైంది. అతడు వచ్చి స్వామికి నమస్కరించగానే స్వామి అతడు వ్రాసిన ప్రతి అభంగకు 4వ పాదం చెప్పారు. సరిగ్గా అవి పూర్తి అయ్యేసరికి అతని వ్యాధి అదృశ్యమయ్యింది. అటు తర్వాత అతడు మరికొన్ని అభంగాలు వ్రాసి దాస్ బాపు అను పేర ప్రసిద్ధికెక్కాడు. అన్నా సాహెబ్ పట్వర్ధన్ అను ప్రఖ్యాత వైద్యుడు దేశభక్తుడై విదేశీయ పారతంత్ర్యము నుండి దేశాన్ని విడుదల చేయాలని ఆరాటపడేవాడు. అయితే బల్వంత్ పడకేవలే కాక ఆ లక్ష్యాన్ని తన తపశ్చర్యతోనే సాధించాలని తలచి బుధరస్వామిని దర్శించారు. ఆయన ఈ జగత్తును సృష్టించి నడిపించే పరమాత్ముడు అన్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తర కార్యమైనా ఎవరూ సాధించలేరు. అందరూ ఆయన సంకల్పానికై వేచి ఉండవలసిందే. ఇంకో శతాబ్దంలోగా ఎలాగూ ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది. అళందిలో ఉన్న శ్రీ నరసింహ సరస్వతి స్వామిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను ఉద్ధరించుకో అని ఆశీర్వదించారు. అతడు అలానే అళంది చేరి గురుసేవలో తరించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీదత్త శరణం మమ. జై శ్రీ స్వామి సమర్థ.